ఏమన్నానులా సర్కార్ కొలువు అంటే సర్కార్ కొలువే. ఏది ఎట్లున్నా టైంకి జీతం పడుతుంది, పండగలకు పబ్బాలకు సెలవు దొరుకుతుంది, సీనియారిటీ పెరుగుతూ ఉంటే జీతం పెరుగుతూనే ఉంటుంది, పబ్లిక్లో ఇల్వ ఉంటుంది. ఎప్పుడు 10 మంది మన చుట్టే తిరుగుతారు పనుల మీద. ఇక పైసాసున్నోళ్ళు బెంచ్ కింద చేతులు పెట్టే ముచ్చట మీకు తెలియందా? అంటే అందరు అట్లనే ఉంటారని కాదు, కానీ ఉండేటోళ్ళ గురించే చెప్తున్నాం. ఆఖరికి వాళ్ళ మీద ఉన్న పెద్ద సార్లు ఆర్డర్ వేసినా పట్టించుకోకుండా తిరిగేటోళ్ళు కూడా ఉంటారు. మా అగ్రికల్చర్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు అనవసరంగా అడ్డగోలుగా మందులు ఇవ్వకండి. వ్యవసాయం ఆఫీసర్లు మందుల చిట్టీలు రాసిస్తేనే చేనుకు మందులు వాడాలి అని నిన్న చెప్పిండు కదా మంత్రి పోచారం సారు. మరి చిట్టీలు రాసుట్లా ఆఫీసర్లు ఎంత బిజీలు ఉన్నారో తెలుసుకుందామని ఫోన్ కలిపిండు. సర్ప్రైజ్ గా ఫోన్ చేసిన ఒక దగ్గర ఒక సంస్థ ఒక ఇన్స్టిట్యూషన్ ఎంత హాయిగా చెప్తున్నారంటే, ఎక్కడున్నారండి ఏవో గారు అంటే, మేము పుట్టపట్టున్నాం సార్. ఇంకో ఏవో ఫోన్ చేసినాం, ఎక్కడున్నారు? నేను బజార్లో మార్కెట్ ఉన్నా. ఇంకో ఏవో ఫోన్ చేస్తే నేను చుట్టాల దగ్గర ఉన్నా. వాళ్ళు అనుకుంటే మినిస్టర్ గారు పేషెంట్ అనుకోలే, ఎవరో ఫోన్ చేస్తున్నారు టోటల్గా చెప్పేసారు. ఆ టైంలో వారు ఆఫీస్ టైం ఉండాలి గదన్నట్టు అసలు ముచ్చట. ఖుద్దు వ్యవసాయ మంత్రి గారే ఆర్డర్ వేసిన ఆఫీసర్లు గింత స్ట్రిక్ట్ గా డ్యూటీలు చేస్తుర్రు అన్నట్టు. అయ్యా పోచారం సారు, మందుల చిట్టి రాసియమని ఆఫీసర్ల కోసం గుళ్ళకాడికి చుట్టాలింటికి షాపింగ్ల కాడికి రైతులు పోవాలా సారు? ఆఫీసర్లను డ్యూటీ టైంలో ఆఫీస్లోనే ఉండమని గట్టిగా ఆర్డర్ వేశారు మొదలు.